వార్డు నుండి నేను కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా. ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా మాకు చెప్పుకోవడానికి ఉన్నారు వీళ్ళు. మేము చేయడానికి ఉన్నాం. మా ఎమ్మెల్యే ద్వారా మేము తీసుకురావడానికి ఉన్నాం. ఏదైనా మా ఎమ్మెల్యేకు ఇది మా సారు చెప్పిన విధంగా ఏదైనా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఎమ్మెల్యే సార్ చెప్పిన మేము కూడా ఇక్కడ ఏదైనా చేయగలుగుతామని మీ అందరికీ చెప్తున్నా. నన్ను మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంలో భాగంగా గండ్రపల్లె గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామంలో మేము 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వెంటనే వచ్చి మాకు చాలా ఇది దగ్గరి ఊరు, ఇది చాలా ఆత్మగల ఊరు. మాకు ఎప్పుడైనా కూడా మాకు ఇక్కడ ఫుల్ మెజారిటీతో మమ్మల్ని మా ఎమ్మెల్యే సత్యనారాయణ గారు కూడా గెలిపించిండ్రు. మేము గెలుచుడితోటే వాళ్ళకి ఇచ్చినప్పుడు మేము ఇచ్చిన మాట ప్రకారం వచ్చి వాళ్ళందరినీ కూర్చొని మీ సమస్యలు ఏందని అడిగితే మాకు కొన్ని సమస్యలు చెప్పిండ్రు. ఆ సమస్యలను అప్పుడే మేము కొన్ని మన దారిలోకి వెళ్ళే కాడ ఆ దారి వెళ్ళిపోతే మన పైప్ లైన్లు బ్రిడ్జిలు వేసినాం. ఇక్కడ ఈ మన మామూలుగా ఈ డ్రైన్లు కానీ ఈ చిన్న చిన్న సీసీ రోడ్లు కూడా గల్లీ రోడ్లు మొత్తం లేకుండా ఏదో 1-2 దప్త అన్నీ వేసేసినాం. మాకు ఈ ఊరు చాలా మాకు ఆత్మబంధు ఊరు ఇప్పిస్తాం. ఇక్కడ ఇంకా ప్రధానంగా కొంత కోతుల బెడద కూడా మా ఊళ్ళల్లో ఉంది. మా 10వ వార్డులో అది కూడా నేను దాని పరిష్కారం ఆలోచించి మా ఎమ్మెల్యే గారి సహకారంతో అది కూడా నేను పరిష్కరిస్తా. ఇంకా ఏ మౌలిక సదుపాయాలు ఉన్నా మొన్న బోరు కావాలన్నారు, ఆ బోరు కూడా మొన్న వేసినాం. వారికి వాటర్ సౌకర్యం కూడా కల్పించినాం. మన చేనులకు దారులకు మన పొలాలకు పోయే దారులకు కూడా మాకు అడిగినారు. అది కూడా మేము ఎమ్మెల్యే గారి సహకారం వాళ్ళు ఆల్రెడీ ఆయన పోసేయమని చెప్పిండు. మాకు ఫండ్స్ కూడా తీసుకొచ్చిండు. ఇంకా ఏ సమస్య వాళ్ళకి ఏ సంబంధం ఇక్కడ లోకల్గా ఉండే వ్యక్తిని